మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు. తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువలేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు. మేము చదువు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం బెడతం, మిమ్ములనే నమ్ముకున్నాం. కాదనకు ఓ గురువరియా, కనికరించు పేదలమయ్యా. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం. మా ఆకలి పూడ్చేది చదువేగా ఓ మేడం. రావాల్సింది. కొంతమంది గురువులు అందువేళ వస్తున్నామని చెప్తున్నారు, కొంతమంది వేరే కార్యక్రమాల వల్ల వేరే కారణాల వల్ల రాలేకపోతున్నారు. సో దాన్ని బట్టి మన తదనంతర కార్యక్రమంలో భాగంగా మనకు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, మనకు ప్రిన్సిపల్ గా చేసినటువంటి రామాచార్య సార్ గారు మరణించడం జరిగింది. దాంతో పాటుగా మన మ్యాథ్స్ శేషగిరి సార్ గారు కూడా మరణించడం జరిగింది. శకుంతల మేడం గారు, ఇలా మన గురువులు, దాంతో పాటు మన కొంతమంది స్నేహితులు కూడా మనకు మన నుండి దూరంగా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పించి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. గురువులను, మా పాత స్నేహితులను కలవాలి, అందరం కలిసి మా మధుర జ్ఞాపకాలను, మేము స్కూల్లో చదువుతున్నటువంటి మధుర జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని మేము చాలా కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా
ఈ రోజు దాన్ని మేము జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికి ఎలా ఉండిందో కానీ నేను మాత్రం చాలా యాంగ్జైటీగా ఉన్నా. నా వాయిస్ లో మీకు అర్థమైతే ఉండొచ్చు. ఎందుకంటే మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు కలవాలి, ఎప్పుడెప్పుడు అందరం కలుసుకోవాలి చూస్తున్నా. దాంతోపాటు కొద్దిగా బాగా ఏంటంటే గురువులు కూడా చాలా మంది వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉండేది. సో బట్ వాట్ ఎవర్, ఈ రోజు మాత్రం చాలా హ్యాపీ. ఈ హ్యాపీలో భాగంగా మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఈ పాఠశాల మధుర స్మృతులు కావచ్చు, గురువులే, దాంతో పాటుగా మా తెలుగు మాస్టర్ మా తెలుగు మాస్టర్ వీరయ్య సార్ గురించి చెప్పాలంటే మీ అందరికి తెలుసు, చాలా కామెడీగా నవ్వుతూ నవ్విస్తూ చెప్పేవాళ్ళు. గిషి గారు లెసన్ చెప్తున్నప్పుడు మనకు ఎలా ఉండేది, సార్ చెప్తుండే విషయాన్ని గుర్తు చేసుకుంటే అవన్నీ మన మనసులో ఇంకా చేసినటువంటి మిక్సి వారిని పరిచయం చేసుకొని వారి యొక్క ఇక్కడికి విచ్చేసిన నా తోటి క్లాస్మేట్స్ అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు. సార్ అయితేలో కాదు అనుకున్న ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు మొత్తానికి అయితే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్కూల్లో నేను చదివింది 2 years, బట్ మర్చిపోయే జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. 9th నుంచి వీరయ్య సార్తో చెప్పాలంటే సార్ ఏ లెసన్ చెప్పినా ఇట్లా మైండ్లో అసలు ఉండేది. ఎక్కడైనా అసలు వెంకటయ్య సార్తో నేను ఎప్పుడు పనిష్మెంట్ తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఎదురుగానే కాబట్టి ఆన్ టైం ఉండేది ఇక్కడ. అండ్ ఇక్కడ మెయిన్గా నేను మిస్ అయ్యేది రామాచారి సార్ అండ్ చేతిరావు సార్ని. అసలు పంక్చువాలిటీ మీనింగ్ రామాచారి సార్ చూసి తెచ్చుకోవాలి. సార్ అసలు ఆన్ టైం లేకపోతే బయట నిల్చోబెట్టేవాడు. సార్ చెప్పిన గ్రామర్ లెసన్స్ ఏవైనా ఇప్పటికీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. సో చాలా మిస్ అవుతున్నాము సార్ వాళ్ళని, శ్రీరామ్ సార్ కానీ రామాచారి సార్ కానీ. థ్యాంక్ యూ సార్. ఇంకా శ్రీరాములు సార్ చాలా మంది ఇంకా రాలేదు, వస్తే చాలా బాగుండేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా చాలా అనుభవం ఉన్నది. నేను మాత్రం ఫస్ట్ స్టేజ్ మీకు ఎక్కి మాట్లాడడం కూడా దీంట్లో ఫస్ట్ టైం. ఏమైనా మిస్టేక్స్ పోతే కొంచెం మీరు మన్నించవలసిందిగా కోరుచున్నాము. మునిత గారు లేదా ఆబ్సెంట్ వేస్తున్నాం, ప్రోగ్రెస్ కార్డు మీటింగ్ వెళ్ళిపోతుంది. మునిత గారు ఆబ్సెంట్ ఉంది. నెక్స్ట్ సునీత. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇంకా దిగలే గ్రూప్ ఫోటో. సునీత గారు ఇప్పుడే అదే గ్రూప్ ఫోటో లేదు, గ్రూప్ ఫోటోకి దిగలే. ఎక్కడికి వచ్చారు? కరాల బాలరాజు గారు రావాల్సిందిగా కోరుతున్నాము. సరే సరే. జస్ట్ స్టేజ్ మీకు వచ్చేసి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సరిపోతుంది. పక్కనే ఉంటాను, నువ్వు చెప్పకపోతే నేను చెప్తున్నాను. పక్కనే సరిపోతుంది. లాస్ట్ కాదు, రండి రండి. అది ఎక్కడికి వచ్చారు? హ్యాపీ బర్త్డే టు యూ. అందరికీ నమస్కారాలు. స్టేజీని అలంకరించిన మన గురువర్యులు, తెలుగు భాష పండితుడు, మనకు అత్యంత ఇష్టమైన వీరయ్య సార్ గారు, తర్వాత మనందరినీ పద్ధతిలో పెడుతూ ఒక గాడిలో పెడుతూ మన గ్రౌండ్ అభివృద్ధి కోసం ఆయన మనందరితోని జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మన కోసం, మన వ్యాయామం కోసం మనందరం కలిసి సమిష్టిగా గ్రౌండ్ సాఫ్ చేసుకొని దాంట్లో ఆ సమిష్టి ఫలాలను కూడా అనుభవించే విధంగా చేసిన వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా మా బుగ్గ నాగరాజ్ సార్, తొర్వి గ్రామంలో తో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో సారు పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎడ్యుకేషన్ పరంగా మాకు వెంకన్న చెప్పినట్టుగా నాగరాజ్ సార్ కానీ, తర్వాత మన జానకి రాములు సార్ కానీ మాకు ఎల్లవేళ విలేజ్లో వండుకుంటూ వాళ్ళు సిటీలో అపార్చునిటీ వచ్చినా కూడా
ఇక్కడే వండుకుంటూ మాకు ట్యూషన్ చెప్పుకుంటూ జాయిగ్రామ్ సార్ ఇంకా తను వస్తుంది కావచ్చు మేబీ తనకు నాకు చాలా మంచి అసోసియేషన్ ఉంది. ఎందుకంటే నేను కృషి స్కూల్లో నేను స్టార్ట్ చేశా. కృషి స్కూల్లో నేను ఫస్ట్ చదువుకున్నా. నాతో పాటు ఇక్కడ మా రేణుక, మా రమ, మీరు మేమందరం కూడా జాయిగ్రామ్ సార్ దగ్గర నుంచి కూడా వచ్చాము. బట్ అది మా 10th క్లాస్ దాకా కూడా సార్తో కంటిన్యూ అవుకుంటూ మేము చదువుకుంటూనే ఆయన ట్యూషన్ చేసుకుంటూ తర్వాత స్కూల్లో చేసుకుంటూ వచ్చా. సో ఈ స్టేజ్ అనేది నిజంగా ఒకప్పుడు ఇక్కడ నిలబడాలి అంటే సార్ ఐఎమ్ హార్ట్లీ ఇన్వైటింగ్ సార్ జాయిగ్రామ్ సార్. మీకు 100 years సార్. సార్ కొంచెం లేట్ అయినా కూడా నాని చాలా సంతోషం. సభ ఇప్పుడు నిండుకుంది, చాలా హ్యాపీగా ఉంది. కొంచెం ఇప్పటిదాకా కొంచెం మొదట పడ్డాం సార్ మేము. సో ఈ స్టేజీ పైన మనం టెన్షన్గా 10 కాగానే అందరూ మనం లైన్లో నిలబడ్డాం. మన టీచర్స్ అందరు కూడా ఏదో అంటే నేను ప్రస్తుతం డిపార్ట్మెంట్లో ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా. టీచర్స్ అందరూ కూడా టైంకు ఎగ్జాక్ట్లీ 10 గంటలకు 9:55 ఎంత అందరూ ఒక లైన్లో వాళ్ళందరూ పానింగ్ అయి ఉండడం, ప్రేయర్ చెప్పడం. ఒక సైనిక్ స్కూల్ మాదిరిగా మన గవర్నమెంట్ స్కూల్ ఉండేది ఒకప్పుడు, ఒక సైనిక్ స్కూల్ మాదిరిగా. ఈ స్టేజీ మీద మన అర్చన వాళ్ళు జనగణమని ప్రేయర్ చేసుకునేది. అప్పుడు ఆమెకు చాలా ధైర్యం. వాస్తవానికి మాకు అంత ధైర్యం లేదు, అప్పుడు స్టేజ్ ఎక్కాలన్నంత ధైర్యం లేదు. సో ఆ రోజులు ఇంకా గుర్తొస్తున్నాయి. 1999 మార్చ్ తర్వాత అందరం ఒకటే విలేజ్లో ఉంటాం, మళ్ళీ కలుస్తాం. ఒకవేళ నిజంగా అప్పుడే తెలుసుంటే స్టెండ్ ఆఫ్ చాలా గట్టిగా చేసుకునే వాళ్ళం కావచ్చు. చాలా భావోద్వేగమైన దినం ఇది. మనకు మిత్రులందరూ కూడా మనం శేషగిరి సార్ కానీ రామాచారి సార్ కానీ 9 గంటలకు వరంగల్ నుంచి రామాచారి సారు 9 గంటలకు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ 9 గంటలకు ఉండి మన కోసం అరౌండ్ 70 మెంబర్స్ కోసం ఆయన ఉదయం 9 గంటలకు వచ్చి మన కోసంగా నేను చెప్పుకుంటా. అది నా గురువుల వల్ల నాకు సిద్ధించింది. మిత్రులారా, ఏదైనా ఒక గొప్ప విషయం కానీ లేకుంటే ఒక మంచి విషయం కానీ చెప్పడానికి ఎప్పుడు హెసిటేట్ కావద్దు. గురువుల వల్ల అంటే ఇప్పుడున్న నేను చాలా కాలేజీలలో కానీ స్కూల్స్లలో కానీ మేము కౌన్సిల్ చేయడానికి పోతాం. ఈ కాలేజీలలో సెమినార్స్ ఇవ్వడానికి, కౌన్సిలింగ్ చేయడానికి. ఒకప్పుడు మనకు వెంకటాచార్య సార్ ఉండేది, సోషల్ స్టడీస్ సార్. మనకు 6th క్లాస్లో మన ఫస్ట్ ఒకే ఇయర్ వచ్చింది సార్. సార్ మనకు చదవకుండా చేసే పనిష్మెంట్ ఏంటి అంటే రుబ్బేది. Venkana, I am from Ejjarla. Now I am doing as a postgraduate teacher in Telangana State Model School. 2013లో నాకు జాబ్ వచ్చింది. అక్కడ కరీంనగర్ డిస్టిక్లో నేను జాయిన్ అయినా. ప్రజెంట్ 1 month బ్యాక్ నాకు తొర్రూరు ట్రాన్స్ఫర్ అయింది. తొర్రూరులోనే లోకల్లోనే ఉంటున్నా.
మీ అందరిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎస్పెషల్లీ ఒక టీచర్గా నేను చెప్తున్నా, మన టీచర్ల బాధ ఏంటి అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ స్టూడెంట్ను కూడా కనీసం మందలియడానికి మన టీచర్ల యొక్క డిసిప్లిన్ అనేది మనకు అలవర్చింది. ఆ డిసిప్లిన్తోనే ఇలా నాకు జాబ్ వచ్చిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఇలాంటిది మేము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చేయడానికి అవకాశం లేకుండా ఉంది. ఏ స్టూడెంట్ను మందలిచ్చినా కూడా వాడు మన మీదకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి విషయంలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని నడపడం కూడా చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఎనీవే, మా సార్లు ఎంత డిసిప్లిన్గా ఉండి రామాచారి సారు గ్రామర్ చెప్పాలి అంటే ఆయన ఎక్కడో వరంగల్ నుండి 8:30 వరకు ఇక్కడ రీచ్ అయ్యి మేము ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళని కూడా రాకుండా కూడా ఆయన వచ్చి గ్రామర్ చెప్పిందంటే ఈరోజు అతని గ్రామరే మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని మేము ఇలా మాట్లాడే కొంచెం రావడం కూడా సార్లు నేర్పిన చదివే. ఓకే అండి, అందరికి హాయ్. ఈ విద్యను అభ్యసించిన నా మిత్రులకు శుభాభివందనాలు. నా పేరు వీరన్న. నేను ప్రిజన్ డిపార్ట్మెంట్లో వార్డర్గా పనిచేస్తున్నాను. 2011లో పాఠం స్టూడెంట్స్ గురువులు అయినాం. ఇయర్స్ వేసి ఖమ్మం 10 years కంప్లీట్ అయింది. ఈ మధ్యలో 3 నెలల క్రితమే వరంగల్ ట్రాన్స్ఫర్ అయ్యాను. నాకు 3 పిల్లలు. 2nd year చిన్న ఆమె 10th, బాబు 8th క్లాస్. థ్యాంక్ యూ వెంకన్న. వాటర్ తాగు, వాటర్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. గురువులందరికీ నమస్కారం. స్టేజ్కి వచ్చిన వెంటనే మీ పేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు చెప్పేసి తదుపరి మీ యొక్క వాక్యాలు చెప్పాల్సిందిగా మనం. ముందుగా నా పేరు రవి. నేను 99 బ్యాచ్లో మీతో పాటు చదువుతున్న ఒక స్టూడెంట్. ముఖ్యంగా ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను నేను అంటే ముఖ్యంగా నా ప్రియమైన గురువు గారు మా శ్రీరాములు సార్, అంతేకాకుండా మా రామాచారి సార్. ఈ గంటల నుంచి వచ్చి మేము సార్ కంటే ముందుగా అంటే పోటీ పడుకుంటూ మాకు డిసిప్లిన్ క్రియేట్ చేసి అలా చేసి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం. సో నౌ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ my career, so I can talk English. That time I don't know English, even I don't know even alphabetics also. Now I'm working as a bank manager in a reputed company. So that's all myself. Thanks for giving this opportunity, friends. Thank you. అందరికీ నమస్కారము. నా పేరు కాళేశ్వరి. నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నా. మా సార్ మాకు ట్రావెల్స్ ఉంది. మేము కొలిలోనే ఉంటున్నాము. ఇప్పుడు ఎవరికైనా అందరం హ్యాపీగానే ఉన్నాం. ఇక్కడ మీరందరూ చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. సో చాలా సంతోషంగా ఉందండి. సో అదేవిధంగా మనకు వేదిక అలంకరించినటువంటి తెలుగు మాస్టర్ గారు వీరయ్య సార్ గారికి, అదే వెంకటయ్య సార్ గారికి, కానికి రాములు సార్ గారికి, శ్రీరాములు సార్ గారికి నా శిరస్సు వచ్చి సమాజంలో సార్. అదేవిధంగా నా తోటి మిత్రులందరికీ సో చాలా ఎగ్జైట్ గా చాలా సంతోషంగా ఉందండి. సో మన ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం. ప్రజెంట్ రవీందర్ నా పేరు. సో ఇక్కడ నేను జస్ట్ 3 months చదువుకున్నానండి. జస్ట్ 3 months అంటే నేను డిసెంబర్లో వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే నాకు మ్యాథ్స్ ఎట్లా నేను ఫెయిల్ అవుతాననే కాన్సెప్ట్ తోనే నేను మైపాల్ నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను నేను. సో ఇక్కడ రాశాను. మెయిన్ రీజన్ ఏంటంటే నేను 10th class ఫెయిల్ అవుతానని చెప్పేసి ఉద్దేశంతోనే, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఫెయిల్ అవుతాననే ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చాను. ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. తర్వాత నేను ఏపీఆర్ చేసి సిఈసి ఉత్తూరులో చేశాను. అది ఏం రాశాను ఏం చదివాను నాకే తెలియదు. ఆ తర్వాత నేను రాజకీయంలో రావడానికి మా నాన్నగారు అప్పుడు ఈ 16వ వార్డు మెంబర్ ఉండే స్వామినాయ్ గారు అని చెప్పి మా రేకుదండ. సో రాజకీయంలో వద్దామని చెప్పేసి ఉద్దేశంతో బిఏ చేశాను. సో ఎల్పీ కాలేజ్ వరంగల్లో.
ఆ తర్వాత ఏందో మరి వన్ ఆఫ్ ద ఫ్రెండ్ కలిసి అరే ఎంహెచ్ఆర్ఎం చేయరా మాస్టర్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేస్తే మంచి మంచి కంపెనీలో అయితే హెచ్ఆర్ మేనేజర్గా డైరెక్టర్గా వెళ్ళొచ్చు. ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎకనామిక్స్ చేస్తే ఏదో టీచర్ గానే లేదా లెక్చరర్ గానే ఉండొచ్చు. సో ఎంహెచ్ఆర్ఎం చేయరా అని చెప్పింది. అదే కాన్సెప్ట్ ఎంహెచ్ఆర్ఎం చేశాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను ప్రాజెక్ట్ వర్క్ మీద. అదే కంపెనీలో ఒక అమ్మాయి అంటే మా వైఫ్ ఇట్లా లవ్ మ్యారేజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఒక కంపెనీలో అయితే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా, ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అయితే మేనేజర్ గా చేస్తున్నాను ప్రెసెంట్. is one of the Olectra Green Tech Limited is the electrical bus and tipper manufacturing company. Is a turnover of 500 crores of turnover company. I manage around 1,000 workers and around 300 employees. I manage for 3 plant as a HR head గా చేస్తున్నాను. ఆ భయం ఏంటో తర్వాత ఏం తెలిసిందంటే మనం కాకుండా ఇంకెవరు, ఇప్పుడు కాకుండా ఇంకెవరు అనే కాన్సెప్ట్ తోనే నేను ముందుకు వెళ్ళానండి. అదేవిధంగా నాది ఎల్ఎల్బి రీసెంట్ గా కంప్లీట్ అయిపోయింది. యాజ్ ఏ అడ్వకేట్ గా కొంచెం ఒక 10 days వెళ్ళాను నేను. ఒక కుక్కట్పల్లి లాకౌట్ వెళ్ళిన తర్వాత నాకేం అనిపించిందంటే ఇప్పుడు ఇది కెరీర్ స్టార్ట్ చేస్తే బాగుండదు. నా కెరీర్ ఏంటి యాజ్ ఏ హెచ్ఆర్ రూట్ లో ఉన్నది. నేను హెచ్ఆర్ గానే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే అది మానేశాను. ప్రజెంట్ అదే హెచ్ఆర్ గానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్లీ ఇంకో జునాక్స్ అనే ఉన్నది బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అయితే యాజ్ ఏ హెచ్ఆర్ హెడ్ గా వచ్చింది. ఐ మేనేజ్ కెన్ 3 plant యాజ్ ఏ హెచ్ఆర్ అండ్ కార్పొరేట్ ఆఫీస్. అందరికీ మెమరీ ఉన్నట్టు నాకు ఒక మెమరీ ఉంది. దట్ ఈస్ ఐ నెవర్ ఫర్గెట్ దట్ మెమరీ. ఎందుకంటే ఇప్పుడు మన గురించి గొప్పగా మన తల్లిదండ్రులు చెప్పడం కామన్, మన చుట్టాలలో చెప్పడం కామన్. కానీ గురువర్యులు కూడా గుర్తించి వీడు బాగా చదువుతాడు, వీడు నా స్టూడెంట్ అని చెప్పడం అనేది చాలా చాలా రేర్ గా జరుగుతుంది. అలాంటిది నాకు ఒక సంఘటన ఉంది. అదేంటంటే నేను 8th క్లాస్ లో ఆ రూమ్ అందరూ చూడండి, ఆ రూమ్ లో కూర్చొని చదువుకున్నాము. ఆ రోజు స్కూల్ అయిపోయింది, అందరం ఇంటికి వెళ్ళిపోయారు. నేను యథావిధిగా నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటున్నాను, మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నాను. హోంవర్క్ సార్ వాళ్ళు ఇస్తే రాస్తున్నాను. అప్పుడు సార్ వాళ్ళందరూ వచ్చేసి అక్కడ మా పెద్దన్న వాళ్ళది ఒక షాప్ ఉండేది, పాన్ షాప్. అక్కడికి వచ్చి టీచర్లు అందరూ కూర్చునేది ఫర్ బస్ ఆర్ ఆటో. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఆర్ ఆటో. ఓకే, మ్యాథ్స్ సార్ కీర్తి శేషగిరి సార్ నన్ను చూసి తర్వాత మా పెద్దనాన్నతో డిస్కస్ చేశారు. ఏమనంటే మీ తమ్ముని కొడుకు బాగా చదువుతాడా, బట్ ఫార్ములాస్ బాగా చెప్తాడు అని చెప్పేసి ఆన్ ది స్పాట్ లో నన్ను పిలిచారు. ఓకే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక టీచర్ వస్తున్నారంటే టీచర్కి ఎదురుగా వెళ్తాం. అలాంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అవసరమైతే టీచర్కి వాట్సాప్ లో పెట్టేసి టీచర్ ఏం చేస్తున్నారు అలాంటిది ఉంది. కానీ ఒకప్పుడు ఎలా ఉండేనంటే చాలా భయంతో కూడుకున్న, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్య ఉండేది. అదేవిధంగా నేను భయపడుకుంటూ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఒకటే అన్నారు, అరే నువ్వు స్నేహితులకి అందరికీ నా పేరు సృజన. మా వారు కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. నాకు 2 బాబులు. ఒక బాబు డిప్లొమా చేస్తున్నాడు, ఒక బాబు 10th క్లాస్. నా ఫస్ట్ గురువు గారు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. బాగా ఎమోషనల్ అయిన గుర్తులు కూడా నాకు బాగున్నాయి. అంతేనండి. మేము బాగా మేడం బుక్ లేదు మేడం. సాగర్ అందరి నమస్కారాలు. గురువుల గారికి నా పాద వందనాలు. నా పేరు సాగర్ అండి. ఉండే బంగ్లాలో ఉంటున్నా.
నాది గోల్డ్ షాప్. నాకు 2 పిల్లలు, మా పాప 10th, బాబు 6th. స్కూల్ 9th నేను జాయిన్ అయ్యాను. 9th 10th ఇక్కడే. అప్పట్లో నాకు ఇష్టమైన సార్ అంటే వీరే సార్, శ్రీరామ్ సారు. వీళ్ళు చెప్పే విధానం బాగుండేది. చెప్పి ఏ లెసన్ చెప్పినా మంచిగా అర్థమైపోయేది. అండ్ నారాయణ సారు సైన్స్ బాగా చెప్పేవారు. వీళ్ళు ముగ్గురు చాలా ఇష్టం నాకు. ఇంకేముంది? ఓకే చెప్పాలా? అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మా వెంగారపల్లి, మా పూర్తి పేరు చక్కగా అందరూ తెలిసింది చక్రీగా. నేను రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే 2013 ఫస్ట్ బీదర్లో చేశాను. 2019లో ట్రాన్స్ఫర్ అయ్యి నెక్కొండకి వచ్చాను. ఆ ఫస్ట్ గురువు గారు జానకిరామ సార్. ఒకప్పుడు గురువు గారు అంటే విపరీతంగా భయం ఉండేది. ఇప్పుడు ఎవ్వరికి భయం లేదు. ఎందుకు భయం లేదంటే మల్టీమీడియా అత్యధికంగా ప్రభావం చూపించేది మల్టీమీడియా. ప్రతి ఒక్క విషయం కూడా అది ఓపెన్ చేస్తే అది కనిపిస్తుంది. తక్కువ ఏంటంటే ఏమనంటే వీడియో చేయడం, దాంట్లో అప్లోడ్ చేయడం, 10 మంది తెలియజేయడం. తల్లిదండ్రులు కూడా మా బిడ్డ ఇలా చేసిన వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారు. అంతే తప్ప బిడ్డ ఖరాబ్ అవుతుందని కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. గురువు గారని ఎప్పుడు కనుక భయం ఒక విద్యార్థికి ఏ దశలో కానీ నేర్చుకున్నాను కనుక వాళ్ళకి ఆ భయం ఉన్నప్పుడే అతను బాగుపడతాడు. అంతే తప్ప గురువు గారు భయం లేని వ్యక్తి కనుక విచ్చలవిడిగా తిరిగిన వాడు బాగుపడ్డట్టే ఇంతవరకు చరిత్రలో లేదు. చిన్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడ మీ అందరినీ ఇలా కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం మన గురువులే. అంటే ఈ మాత్రం డిసిప్లైన్, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండడం, ఇవన్నీ మన ముందు ఉన్న గురువు నుంచి నేర్చుకున్నదే. నేను ఇప్పటి వరకు ఎక్కడ వర్క్ చేసినా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే మా టీచర్స్ అప్పుడు అలా చెప్పడం వల్లేనే మనకి ఇప్పుడు ఇలాంటి అవగాహన ఉందేమో, ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం వాళ్ళే కదా అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, నేను ఎక్కడ జాబ్ చేస్తున్నా నాకు ఇలాంటి మంచి పేరు రావడానికి కారణం వాళ్ళే కదా అని. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా అందరినీ చూసరికి మాటలే రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలా గ్యాదర్ అయినందుకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏ స్కూల్లో చదివినా సర్టిఫికెట్ లేదు. 7th క్లాసు కామన్ ఎగ్జామ్ కూడా రాయలేని స్థితి. ఒక విలేకరైనటువంటి వార్తా విలేకరు శ్రీనివాస్ గారు ఈ అవకాశం ఇచ్చి ఈ స్కూల్లో చదివినాను. సో నాకు ఫస్ట్ గురువు అయినటువంటి జానకిరామ సారికి, సో అతను నాకు చెప్పాడు చదువు. సో my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు,
బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి. క్లాస్ చెప్పాడు వేరే లెవెల్ ఉండేదండి. నిజంగా అప్పట్లోనే బుక్ లేకుండా క్లాస్ చెప్పిన వీరే సార్కు పేరు కూడా నమస్కారం సార్. అదేవిధంగా మన పీటీ సార్ అంటే దాదాపుగా తెలవని వాళ్ళు వస్తుంటే ఆయన క్లాసు పాడతారు కాగానే ఏదైనా క్లాస్ రూమ్లో పోతుంటే తక్కువ వెళ్ళి నేను క్లాస్ రూమ్లో పెట్టాను. అంత భయం పీటీ సార్. నిజంగా ఆ పీటీ సార్ ఆ రోజు ఎక్కడున్నాడో ఈ రోజు అట్లా ఆ పీటీ సార్ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. ఈ నాగరాజ్ సార్ అయితే చాలా మంచి వ్యక్తి. నాకు క్లాస్ చెప్పారంటే నేను 8th 9th 10th వచ్చా సార్. మీకు కూడా పేర్కొన్న ధన్యవాదాలు. అయితే లేదు స్పెడ్స్లు మనం ఇప్పుడు పెడుతున్నాము. అప్పట్లో మనం తిరువనంతకు వెళ్ళాం. ఒక హీరో లాగా ఒక నాగార్జున లాగా మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని టక్కేసుకుని కూర్చుంటే మన మగవాళ్ళ దిష్టి పెట్టుకుందండి అప్పుడైతే. నిజంగా అట్లాంటి వీరే సార్, అట్లాంటి మన శ్రీరామ్ సార్ గారు కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే సారు కలరు నిజంగా అప్పటి నుంచి ఒక దిగులో ఉండండి. నిజంగా నేను చెప్పాగా స్పెడ్స్ పెట్టుకుని అప్పుడు ఆంటీ నడుచుకుంటూ వస్తుంటే సేక్ అయిపోతాం మీరు అందరం. అలాంటి పర్సనాలిటీ మాకు వస్తుందా? అప్పుడు గడ్డాలు చూసారు ఎక్కడే. అలాంటి వస్తుందంటే ఎంత ట్రై చేసినా అలాంటి పర్సనాలిటీ రాలేదు, అలాంటి ఫిజిక్ రాలేదు. నిజంగా సార్ మీరు ఎప్పుడైనా కూడా నాకు హీరో సార్. నిజంగా శ్రీరామ్ సార్ పేరు ధన్యవాదాలు. నిజంగా దాదాపుగా మన ఈసారి కూడా సార్కు జానకిరావు గారు కూడా నేను ఫోన్ లో మాట్లాడాను. ఈ సార్కు నాకు చెప్పాడంటే హైదరాబాద్ ఎంత మిస్ అవుతానంటే వాస్తవంగా రమణ సార్ రాకపోవడం తప్పు మొత్తం మాదే అండి. ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ. ఎందుకంటే రేపన్నంగా నెంబర్ దొరికిందండి. రేపన్నంగా దయచేసి ముచ్చట ఆపండి. రేపన్నంగా ఆయన నెంబర్ దొరికింది. ఆయనకు అది చెప్పేసరికి ఆల్రెడీ నాకు ప్రోగ్రామ్ మొత్తం సెట్ అయింది, నేను రాలేకపోతున్నాను చెప్పిండు. కానీ ఆ నెగిటివ్ వాయిస్ చెప్పలే. ఆయన ఏం చెప్పాడంటే నాకు నేను రాలేదని చెప్పాడు. మన మిత్రులందరికీ ఏం చెప్పాడు, నేను వస్తున్నాడు సారు, ఏమన్నా సారు వస్తున్నాడు, మీరంతా రెడీగా ఉందని చెప్పా. ఎందుకంటే మనం ఎప్పుడైనా మనకి ఎక్కడైనా నెగిటివ్ థాట్ వస్తే మన పక్కన 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు. వాళ్ళు న్యూస్ పడకూడదు. వాళ్ళు కూడా మనం పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వాలి. పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే ఆయన ఒక్కరు రాకపోతే ప్రోగ్రామ్ ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ చేయాలా జరుగుతుంది అని ఎవరు కూడా డిస్టర్బ్ అవుతుంది. సారు వస్తుందని చెప్పిన నిజంగా ఆ సార్ కూడా ఒకసారి పేర్కొన్న ధన్యవాదాలు. అదేవిధంగా మన క్లాస్మేట్ మిత్రులు కూడా చాలా మంది రాలేదు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరికి ఫోన్ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరు రాలేదు. వాళ్ళందరూ కూడా రానందుకు కూడా పేర్కొన్న ధన్యవాదాలు. అదేవిధంగా దీని తర్వాత మనం మాట్లాడుకునేది ఏంటంటే టీచర్స్ అందరూ మనకు ఆ రోజు ఎంత పర్ఫెక్ట్ చదువు చెప్పేవాళ్ళంటే దయచేసి నాతోటి మిత్రులైనటువంటి పెద్దలు వీరయ్య గారు, అలాగే ఇక్కడ పీఈటీగా పనిచేసినటువంటి ఓఎన్కే గారు, అలాగే నాగరాజు గారు, వారితో నేను పార్ట్నర్షిప్గా ప్రైవేట్ స్కూల్లో పార్ట్నర్షిప్గా ఉన్నాను. అలాగే మన జానకిరామ్ గారు, వారితో కూడా నేను పార్ట్నర్షిప్గా పనిచేశాను. మేమంతా టీచింగ్స్లో కలిసి కొలిగ్గా పనిచేస్తూ ఈరోజు ఈ అపూర్వ కలయిక విద్యార్థుల సమ్మేళనం ఈ పడి రాగానే బాగా మనకు అందరికి గుర్తొచ్చేది రామాచారి సార్. వారు ఇక్కడనే చనిపోయారు. ఒక మంచి టీచర్. నేను ఈ స్థాయికి వచ్చానంటే ఒక సీనియర్ టీచర్స్ మధ్య పనిచేసినందుకు గర్వపడుతూ నా కెరీర్ నేను
అభివృద్ధి పరచుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ప్రధానంగా మీరు చెప్పుకున్నటువంటి రామాచారి సారు, నేను ఎన్నడూ కూడా ఆ సార్ పీరియడ్ను నేను తీసుకోవాలని ఛాలెంజ్ పెట్టుకుంటే ఒక్క రోజు కూడా తనకు సంబంధించిన సబ్జెక్ట్ టీచర్ పీరియడ్ ఎవరికి ఇవ్వలేదు. దట్ ఈస్ గ్రేట్ రామాచారి. అంటే ఆ విధంగా వాళ్ళు అంతకు పూర్వము 94లో ప్రైవేట్ స్కూల్ పెట్టి 96లో ఇక్కడ ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా నేను ఇక్కడ అపాయింట్మెంట్ కావడం జరిగింది. నేను అప్పటికి 96, 97కు కొంత భాగం విద్యార్థులకు చెప్పాను. 97, 98 ఆ కాంతి దాదాపు 2005 వరకు ఇక్కడ పనిచేశాను. నాకు ఇప్పుడైతే వాస్తవం చెప్పాలంటే నా కెరీర్లో మీరే నాకు మంచి బెస్ట్ స్టూడెంట్స్. ఎందుకు అంటే ఆ రోజులలో టీచింగ్ వేరు, స్థితిగతులు వేరు. మీరు కొట్టాము, ఆ సంబంధిత అంశాలు చెప్పాము, మీరు విన్నారు, ఇప్పుడు బాగుపడ్డారు. ఇప్పుడు చాలా కష్టం. నేను ఆ తర్వాత 2009 నుంచి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాను. ఎంఈఓగా 7 సంవత్సరాలు పనిచేశాను. అకాడమిక్ ఆఫీసర్గా 2-3 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు డిఓగా లీవులు పెడితే నేనే ఇన్ఛార్జ్ డిఓగా పనిచేస్తున్నాను. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆల్రెడీ మీకు అన్నీ చెప్పాము, ఇక మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒక్కొక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ప్రధానంగా సమాజంలో మీరు ఒక విద్యార్థి దశ నుంచి పేరెంట్ స్థాయికి వచ్చారు. మీ పిల్లల్ని ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా సమాజంలో మన నడవడిక ఉండాలని చూసినప్పుడు ఇంత క్రితము బాగా రాజు చెప్పారు. వాస్తవం చూస్తే సోషల్ మీడియా కానీ పేపర్ చూసినా కానీ జుగుప్సకరమైన వార్తలు మనం వింటున్నాం. సమాజంలో ఒక వ్యవస్థలో శాంతిగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ ఉండాలి, గౌరవ మనం ఎదగాలి. ఆ పరంగా మనం చేసినప్పుడు మనతో పాటుగా ఒక గర్వంగా మనం ఉండే అవకాశం. చాలా మంది మనం ఏం చేస్తాము, నా పిల్లవాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, నా కొడుకు కలెక్టర్ అయ్యాడు అని అనుకుంటే బదులు నా పిల్లవాడు ఒక మంచి పౌరుడు అయ్యాడు, వారి వల్ల ఎలాంటి సమాజానికి నష్టం జరగలేదు, 10 మందికి సహాయపడే అవకాశం ఉన్నదనే భావన కలుగున్నప్పుడు మనం మంచి సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క భౌతిక వస్తువులు అన్నది అంతంత మాత్రమే ఉంటాయి, పోతాయి. దాని ప్రధాన జీవితం అన్నది చాలా విలువైనది. మనము రాబోయే రోజులలో మీ యొక్క పిల్లల భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును, మీ క్రమశిక్షణ ఏవైతే మీరు అన్నారు స్కూల్లో మేము క్రమశిక్షణతో ఉన్నామని, ఆ పరంగానే సమాజంలో కూడా మీ పిల్లలు కూడా మీ యొక్క పెరిగే పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో పెంచుతారని ఆశిస్తూ మంచి సమాజానికి నిర్మాతలుగా అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. వినయ్ సార్ గారికి, ఓ వెంకటేశ్వర సార్ గారికి, నాగరాజు సార్ గారికి, శ్రీరామ్ సార్ గారికి నమస్కారం. మరియు విద్యార్థులందరూ ఇక్కడ మమ్మల్ని పిలిచి మాకింతటి గౌరవాన్ని మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రోగ్రామ్ చేసినందుకు మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. శ్రీరామ్ సార్ మొత్తం చెప్పారు, సోషల్ స్టడీ గారు మొత్తం కవర్ చేశారు. మాట్లాడే మాకేమో పదాలు ఇవ్వలేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పటి రోజు వేరు, ఇప్పటి రోజు వేరు. ప్రపంచం అనేది, బయటి ప్రపంచం అనేది పిల్లలకు తెలవాలి, ఎలా జరుగుతుంది ఏంటిది అనేది. ఎప్పుడైతే మనము ఒక ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్షిప్గా వాళ్ళతో మనం తోడుంటే వాళ్ళు వాళ్ళ దారిని మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా అలవాటైపోయింది. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కోపం వితిన్ 1 minute 2 minutes కోపం వస్తుంది వాళ్ళకి. అంటే ఒక సైకో, అంటే ఒక టీపీ టైప్ అంటే చూడటం వల్ల ఫోన్ అడాప్ట్ బాగా అయిపోయింది. టీచర్స్ కూడా ఏం చేయలేకపోతే కొన్ని రోజులలో వాళ్ళు ఒరే అనేటట్టుగా సంబోధించే అవకాశం కూడా లేదు. ఏమండి ఏరా, వాళ్ళు పేరు పెట్టే పిల్లలు, ఏరా అని పిల్లలు.
పేరెంట్ వచ్చారు మా వాళ్ళు నేనే ఏరా అంటే మీరెవరితో ఏరా అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కాబట్టి మన పిల్లల్ని కూడా సోషల్ మీడియా నుంచి బయటపెట్టేట్టు ఓన్లీ మన సాంప్రదాయాలు విలువలు తెలిసి పెంచాలని కోరుతూ ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సార్. మన పిల్లల్ని కూడా సోషల్ మీడియాకు దూరంగా చెప్పాలని అద్భుతంగా చెప్పిన సార్ ఒకసారి గట్టి. అయితే నేను 86 లోపల 1986 లోపల డిగ్రీ పాస్ అయిన తర్వాత తిరుగుతూ ఉంటే కొద్ది లోపల కొంతమంది పెద్దవాళ్ళు నన్ను పిలిచి సార్ మీరు స్కూల్ పెట్టండి సార్ అన్నారు. వాళ్ళు ఆ 10 మంది అన్నారు కాబట్టి వాళ్ళని గుర్తుంచుకుంటే ఎప్పుడు ప్రతి ఎందుకంటే నాకు సహాయం చేసిన వాళ్ళు, నేను ఈ స్థాయికి రావడానికి కారణం వాళ్ళే. వాళ్ళు చెప్పి మీరు స్కూల్ పెట్టండి సార్ అంటే మీరు అంతా చదవడానికి కారణం వాళ్ళు చెప్పింది. అందుకే ఇప్పటికి చెప్తాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య వీళ్ళు ముగ్గురిని మర్చిపోవద్దు. తర్వాత మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు, సహాయం చేసిన వాళ్ళని కూడా మర్చిపోవద్దు. మర్చిపోతే మనం చేస్తున్నట్టే కదా. ఇప్పుడు మనం కొంత చెన్నయ్య, మృత సత్య సారు, తర్వాత శేషయ్య సారు, పరమేశ్వర సారు, జోగారెడ్డి సారు, శ్రీనివాసరెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి నన్ను స్కూల్ పెట్టారు. సిహెచ్ మల్లయ్య గారు కూడా వీళ్ళంతా కూడా నన్ను ఏం స్కూల్ పెట్టాను సార్ బాగుంటుంది వాళ్ళే ప్రోత్సహించినాను. స్కూల్ పెట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి అంటే ఇప్పుడు స్టేజ్ మీద రావడానికి కారణం కూడా మీరు చెప్పడం వల్లే స్కూల్ వల్లే కదా. తర్వాత ఈ స్కూల్లో నేను చదువుకున్నా. ఈ స్కూల్లో నేను చైర్మన్ కూడా విద్యార్థి చైర్మన్ కూడా అయినా. అంటే దీనివల్ల మా ఉపాధ్యాయులు నాకు బోధించడం వల్ల, నాకు బోధించింది నా దగ్గర దాచుకుంటున్న వాళ్ళు మీరు చెప్పడం వల్ల మీరు పెద్దవారు కావడం. నేను చెప్పినప్పుడు మా ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే చెప్తారు, కానీ ఉపాధ్యాయులు అట్లే ఉంటారు. కానీ పైకి పోయే వాళ్ళు ఎవరు? విద్యార్థులే కదా, మీరే కదా. అయితే ఒక విత్తనాన్ని నాటిన తర్వాత అది పైకి ఎదిగి పోతూ ఉంటుంది. ఆ విత్తనం నాటేది ఎవరు? ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఎవరు? నేను. ఉదాహరణ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం మర్చిపోదు ఎప్పుడైనా కానీ. ప్రైమరీ ఎడ్యుకేషన్ లేనిది బిల్డింగ్ కూడా ఆగదు. దాన్ని అంటాం ఫౌండేషన్ అంటాం. చూసిరా ఫౌండేషన్, ఒక బిల్డింగ్ అట్లా అంటే కింద ఫౌండేషన్ ఉండాలి. ఆ ఫౌండేషన్ లేదు మేము ఎంతదైనా చేస్తే. అందుకోకే ఫౌండేషన్ తీసిన వారిని, తర్వాత ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను వీళ్ళెవరు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించి మరియు గెట్ టుగెదర్ 98, 99 బ్యాచ్ వాళ్ళకు నా యొక్క ఆశీస్సులు. అలాగే పత్రికా మిత్రులు శ్రీనివాస్ మరియు సురేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ గెట్ టుగెదర్ పెట్టడం అనేది సరే దాదాపు 25 సంవత్సరాల కింద జరిగినటువంటి మీ బ్యాచ్. నేను ఇక్కడికి 95లో వచ్చాను టీటీగా. అప్పుడు రవీందర్ రెడ్డి సార్ ఉండే నాకంటే ముందు. సారు అనుకోకుండా చనిపోవడం వల్ల ఇది ఏర్పడ్డది ఖాళీ. నేను చీటూరులో ఉంటుంది, జనగాం దగ్గర ఉన్న కానీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ స్కూల్ సహాయనే గ్రౌండ్ ఉండేది. ఈ కిటికీలకు వెళ్ళి విపరీతమైన వాసన వచ్చింది. ఎట్లా చేయాలని అప్పుడు ఆలోచన చేస్తే క్రమం తీసుకురావాలి అని అంటే మీ దగ్గరనే ఉంది. మా పని అయిపోయింది. మేము చెప్పే కాడికి చెప్పారు, రిటైర్డ్ అయ్యే కాడికి అయినాం. సరే ఉన్న వాళ్ళంటే ఉన్నారు. ఇప్పుడు మా అమ్మాయి కూడా టీచర్గా చేస్తుంది, చెప్తుంది. ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి వేస్తుంది ఒక్కోసారి. పని ఎందుకు వేస్ట్ పిల్లలు ఎంత చెప్పినా అంతే కథం. ఎనుకోడు వెనకనే గుట్కాలు తింటాడు, గుట్కాలే ఇట్లా కటింగ్ చేసేవాడు, ఇంత పెంచేవాడు. గంట కిందికి వస్తుంది ఒకరిని సెల్ ఫోన్ చూస్తుంటాడు వెనక కూర్చొని. వాడిని ఏమన్నంటే రాడు బడికి రాకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చి అటెండెన్స్ తక్కువ ఉంది, పోస్టులు పోతుంది. మరి అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మీ పిల్లలను ఒక పద్ధతిగా పెంచండి. అలాగే మీరు కూడా రేపు రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఊళ్ళల్లో కూడా మీరు కూడా నిలబడ్డా లేదా మీ ఊళ్ళో ఎవరన్నా నిలబడ్డా మంచి వ్యక్తిని ఎన్నుకోరు. మంచిగా ఊరుకు పనికొచ్చే వ్యక్తి, మంచిగా పనిచేసే వ్యక్తి, ఊళ్ళో క్రమశిక్షణగా అన్ని భాగాలలో మేలు చేసే వ్యక్తులను ఎన్నుకోండి. మీరు నిలబడ్డా కూడా అలాగే చేసేటట్టు ప్రయత్నం చేయాలి. అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏం లేదు, గెట్ టుగెదర్ అనేది చాలా సంతోషం, అందరం కలుసుకోవడం కూడా. సరే, మళ్ళీ 25 ఏళ్ళ కింద ఎలా ఉన్నారో మీరు మారారు. మమ్మల్ని మీరు గుర్తుపడతారు కానీ మేము పట్టలేకపోతాను ఒక్కోసారి. అది పరిస్థితి. అందుకని ఇట్లా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే
కొంత అవగాహన వస్తుంది. దీనికి తోడు మీరు మీ యొక్క వృత్తిలలో ఒక అత్యధిక స్థాయిలో ఉన్నట్టయితే మీ క్లాస్మేట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ శాయశక్తుల సహాయ సహకారాలు అందించుకోవడం మంచిదనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే సరే మీరు ఒక క్లాస్మేట్, మన తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా క్లోజ్ ఉండేది క్లాస్మేట్స్ తోటి, ఏ విషయాలు చెప్పుకున్నా వాళ్ళతో చెప్పుకుంటాం. కాబట్టి కొంచెం ఒక అవగాహన ఉండి మీరు వాటిని మీ కష్టాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్కు సహాయపడితే వాడి జీవితంలో మర్చిపోడు. కాబట్టి నేను కరోనాలో రిటైర్డ్ అయ్యాను. ఇక్కడికి వచ్చి 95లో వచ్చిన, 2000 నుంచి మళ్ళీ ఇంచి వెళ్ళిపోయినా, మూలగూడెం పోయినా, మా లాంచ్ ప్రమోషన్ మీద కొడకల్లో పోయినా. మొన్న 2015లో మళ్ళీ ఇక్కడికి వచ్చి 20లో ఇదే స్కూల్లో రిటైర్డ్ అయ్యాను. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఇదే స్కూల్లో చదివాను. వెంకటరావు నర్సయ్య సార్, భద్రయ్య సార్ ఉండేది. ఇక్కడ జాయిన్ అయ్యడానికి వచ్చిన. ఎందుకు వస్తానమైంది రా అన్నాడు పిలిచి. ఏం లేదు సార్, వస్తానే చూసిపోదాం మిమ్మల్ని అని వచ్చినాను. అట్లా కూర్చోలేకపోతాను. మరి వాళ్ళ పెద్ద గురువు బుద్ధి కాదు, మళ్ళీ మాకంటే మా తల్లిదండ్రులకు కూడా చెప్పినటువంటి గురువులు కూర్చోండి ఇది చెప్పి ఎందుకు వచ్చినావు రా అంటే ఇట్లా సంగతి సార్ ఇక జాయిన్ అయ్యడానికి వచ్చినా అంటే ఇక లేచి ఇట్లా ఆలోచించుకున్నారు ఇద్దరు. ఇక ఎప్పుడు విలువ బయట అరే పీటీ వాళ్ళని రమ్మనుకో ఏదైనా పనులు కదా ఇట్లా. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు కనపడ్డా అంటే కనిపోయారు ఇద్దరు. ఇంకెవరైనా గురువులు కనపడ్డా వాళ్ళ ముంగడ కూర్చోవాలంటే కూడా భయం. నువ్వు అలాంటి అప్పుడున్న క్రమశిక్షణ ఇప్పుడు పిల్లల్లో లేదు. వాడు మన ముంగట ఎప్పుడైనా పొయ్యి కింద ఏదైనా మందు తాగడం మీ షాపు పోయినాం అనుకో, వాడే ముందుంటాడు. వాడిని చూసి మేరకు తిరగాల్సి వస్తాను. ఏమో వాడి ముంగట ఏమో తాగవరా మేము అని మళ్ళీ. ఇక అలాంటి పరిస్థితి ఇప్పుడు పిల్లలు చెరువు. ఇక మనం వాళ్ళు ఏం చెప్పలేము, వాడు చెప్పిన వీరడు. ఇక దానికి తోడు ఇంకా మన ఊళ్ళో కూడా ఇప్పుడు బాగా విపరీతమైన కల్చర్ పెరిగింది గంజాయి. ఇటు శివాలయంకి వెళ్ళి కానీ ఇటు గుట్టలకి వెళ్ళి కానీ పిల్లలు సాయంత్రం పూట పోవడం, తాగడం, చిచోర పనులు చేయడం, ఆగముగా తయారైతున్నారు ఒక బ్యాచ్. అలాంటిది కూడా కనపడతా ఉంది. కాబట్టి మీరు కూడా మీ పిల్లలను ఎడిపోతారు, ఏం చేస్తారు అనే ఆలోచనతోటి ఒక్కసారి మందలియండి. ఎడిపోతారు, ఏం చేస్తారు అనేది ఆలోచన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు చూస్తాను, ఇప్పుడు వాడు ఏదన్నా వెళ్ళి పెట్టిండు అనుకో, ఈమె సెల్లు చూస్తుంది, వాడికో సెల్లు ఇస్తుంది కదా, అయిపోయింది. ఇక వాడేం మాట్లాడు, ఇవన్నీ అడగాడు. వాడికి ఏం అడగాడు కదా, అయిపోయింది. ఆమె సెల్లు చూస్తారు, ఇటు సెల్లు చూస్తారు, ఇక తండ్రి ఒక సెల్లు చూస్తాడు. అది సరిపోతే ఆయన డ్యూటీ పోయి వచ్చిన తర్వాత ఏంద్రా అంటే ఎప్పటిదే ఆ విధంగా ఉన్నది. కాబట్టి మీరు ఈ మీడియాతోటి కొంచెం జాగ్రత్తగా ఉంచండి, పిల్లల క్రమశిక్షణగా ఉంచేటట్టు ప్రయత్నం చేయండి అని అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయటువంటి సోదర సభ్యులు, విద్యార్థులు మాది పొడినగూడెం ఈ ఏరియా. అయితే నేను మొత్తం ఒక గులకలపల్లిలో అపాయింట్ అయ్యాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా గురువులు. అక్కడ సార్ మాకు హిందీ చేస్తుండ్రు. మాకు పుట్టేవారు మన చేపలు ఒకరికి. అయితే అక్కడ సార్ ఉన్నాడు. నేను పోయేసరికి ఇక్కడ అపాయింట్ అయినా కూర్చోండి సార్, కూర్చోండి సార్. గురువు గారి ముందు కూర్చోవడం సార్ కష్టపడ్డాడు. ఆయనే కూర్చోబెట్టాడు. అయితే ఆ నుంచి నేను మోదుగూడెం అయినా, మోదుగూడెంలో 80 నుంచి 87 వరకు, 71 నుంచి 80 వరకు మూలకలపల్లి పనులు. అక్కడ చాలా వ్యక్తులు ఉన్నారు. సైంటిస్ట్ అమెరికాలో పనిచేస్తారు. హెడ్ మాస్టర్ ఒకసారి ఉన్నారు, మిమిక్రీ అతను. వాళ్ళు ఫోన్ చేసి సార్ అందరూ కనపడతారు కానీ మీరు కనపడతాం లేదు, ఎక్కడున్నారు మీరు అని ఫోన్ చేసి ముగ్గురు. ఆ మిమిక్రీ అతను ఆయన సార్ నేను కలెక్టర్ గవర్నమెంట్ గిన్నీస్ బుక్ లేకనా
ముఖ్యమంత్రి కూడా బాగుందని తీసుకున్నారు, రాష్ట్రపతి కూడా బాగుందని తీసుకున్నారు సార్. ఒకవేళ మీరు రమ్మంటే మీకు బయటపడదు సార్. గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు సార్. మీరు రావచ్చు సార్, అవసరం ఉంటే నేను తెలుస్తా. నుంచి నేను సరే శ్రీశంకర్ ఒక్కొక్క దాంట్లో 100 కాదు నిన్ను అడిగి రూపులు కలిసి ఒకటి సార్. ఆ నుంచి మన కాంపీట్ తర్వాత తెలంగాణ సంఖ్య చేశాను 47 దాని నుంచి పడుతుంది. ఈ టైం కూడా అవసరం లేదు. ఇక్కడ మా గురువు గారు బొబ్బయ్య గారు, మా గురువు గారు ఫస్ట్ అపాయింట్మెంట్ కొడలు వచ్చి ఆయన కాదు పెట్టారు. వదిలితే ఇంకా ఎదుగుతారు. అందుకని మీరు మా పోస్ట్ ఇచ్చిన ఎక్కువ విధంగా బొగ్గుతున్నారు అని మరి సమస్యలు రావచ్చు. అబ్దుల్ కలాం ఉన్నాడు, కష్టపడి చదువుకున్నారు. నీ వలే అన్నీ ఉన్నాయి మీకు, కానీ వాళ్ళకి ఏమి లేవు. కాటుకు కళ్ళలోనే లోచనలేమిటో పరిమలోచని నీ చిరునవ్వులోనే సంకోచములేమిటో కుసుమ కోమలి. భావోదయమునందు కొత్త పందిళ్ళలో పోదికలు తీగలు సాగను పూలు పూసెను రసాన్ని బూదచే తన్నుకో నీవై నేనుగా నేనై నీనుగా ఏకమై ప్రహంగా పంటి కింద పూర్వపుణ్యావల్ భావోదయమునందు మన దాంపత్యము సత్యము ప్రణయ సామ్రాజ్యములో లోకులను కడియను సాగను భాగ్యనౌక కవిత కాలందిలో నగదీవన బృందావన దిగసీమ కొలగొందును కోమలమో బలము అందు కోటి స్వర్గముల ఆయాసపడి మీరు చెప్తా మీరు స్టార్ట్